నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ కావాలని ఎంతమంది కోరుకున్నారో కానీ దానికంటే ఎక్కువగా నిఖిల్ కావ్యాలు కలవాలని కోరుకున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో కావ్య గురించి అంతలా ఏడ్చాడు మరి నిఖిల్. తనే నా భార్య అని, తనే నా సర్వస్వం అని, తను లేకుండా జీవితాన్ని ఊహించుకోలేనని, ఆమె కొట్టినా తిట్టినా సరే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణమే ఆమె ముందు వాలిపోతానని అన్నాడు నిఖిల్. సీన్ కట్ చేస్తే అతను బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. బయటకు వచ్చి కూడా చాలా రోజులు అయిపోతుంది. మరి కావ్యని కలిశాడా అంటే లేదనే చెప్పాలి. బిగ్ బాస్లో ఆ లవ్ స్టోరీ చెప్పిన తర్వాత ఆ ఎపిసోడ్తో నిఖిల్ గ్రాఫ్ జమ్మున పైకి ఎగిసింది. నిఖిల్ కావ్యని అంత ప్రేమిస్తుంటే, ఇంత ఆరాధిస్తుంటే ఆమె ఎందుకు దూరం పెడుతుందని కావ్యని ట్రోల్ చేశారు. నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ గెలవాలని ఎంతమంది అనుకున్నారో కానీ వాళ్ళకంటే ఎక్కువగా నిఖిల్ కావ్యాలు కలవాలని అనుకున్నారు. నిఖిల్ కావ్య గురించి, ఆమె ప్రేమను పొందడం గురించి కన్నీళ్లు పెట్టుకుని మరీ అంత ఎమోషనల్ అవ్వడాన్ని చూసి చాలామంది నిఖిల్ నిజంగానే కావ్యని ఇప్పటికీ ప్రేమిస్తున్నాడని అనుకున్నారు. అయితే ఆ సీన్తో అతను అనుకున్నట్టుగానే బిగ్ బాస్ విన్నర్ అయిపోయాడు. ఇక బిగ్ బాస్ బజ్లో కూడా అర్జున్ అంబటి ఇప్పుడు కావ్యని కలుస్తావా అని అడిగితే చూద్దాం, ఆమె కంటే నన్ను ఇష్టపడేవాళ్ళు నా చుట్టూ ఉన్నారు, ముందు వాళ్ళని కలవాలి అని చెప్పి గట్టి షాకే ఇచ్చాడు. ఇదేంటి హౌస్లో ఉన్నప్పుడు కావ్య గురించి అంత ఎమోషనల్గా మాట్లాడి ఇప్పుడు ఇలా ప్లేట్ తిప్పేశాడేంటని ముక్కును వేలేసుకున్నారు కావ్య నిఖిల్ కలవాలని కోరుకున్న వాళ్ళంతా. అయితే ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ కావ్యని కలిసే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇలాంటి ఫేక్ పర్సన్స్ తమ అద్భుతమైన నటనతో నిజమైన బాధితుల్ని దోషులుగా నిలబడతారంటూ కావ్య చేసిన కామెంట్స్కి కౌంటర్ ఇచ్చాడు నిఖిల్. ఇంతకీ నిఖిల్ కావ్య గురించి ఏమన్నారంటే, మనసుకు గాయం అనేది అందరి లైఫ్లోనూ ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఆమె గురించి వదిలేయండి. 24/7 చూసేవాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, హైలైట్స్ చూసేవాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఒక గంట ఎపిసోడ్లో తనకేం కనిపించిందో, తనకేమనిపించిందో నాకు తెలియదు. నన్ను చాలా దగ్గరగా చూసిన మనిషి నా గురించి అలా మాట్లాడిందంటే ఆమె కన్నా దగ్గరగా ఉన్న వాళ్ళు నా పక్కన నిలబడ్డారు. వాళ్ళకి కూడా నా గురించి అలా అనిపించవచ్చు కదా. వాళ్ళకి ఒక విషయంలో అనిపించి ఉండొచ్చు. ఆమెకి అంత హార్ట్ బ్రేక్ ఏమైందో తెలుసుకోవాలి. నేను ఆమె దగ్గరికి వెళ్తానని అన్నాను. బిగ్ బాస్ అయ్యాక నేను ఇంటికి వెళ్ళాను, కలవడం కుదరలేదు. ఈరోజే బయటకు వచ్చాను. రిలేషన్ నిలబడాలి అంటే ఎవరిని ఫోర్స్ చేయలేం, వాళ్ళకి ఉండాలి. చూద్దాం ఏమవుతుందో. నాకు అనిపించింది నేను చెప్పొచ్చు. నాది ఫస్ట్ లవ్ కాదు, ది బెస్ట్ లవ్. కాబట్టి ఆమెతో ఎమోషనల్గా అటాచ్ అయ్యాను. మా మధ్య అలా జరిగిపోయింది. నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే క్షమాపణ చెప్తా. నా వాళ్ళు అని నేను ఫిక్స్ అయితే వాళ్ళు నా పక్కన ఉన్నా లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండాలని అనుకుంటా. కలవాలి అనుకున్న వాళ్ళు కలుస్తారు, వద్దు వీడితో ఇలాగే ఉండాలనుకున్న వాళ్ళు కలవరు. నా వైపు నుంచి స్టార్టింగ్లో ఏదైతే ఫీలింగ్ ఉందో అదే ఉంటుంది. అవతల వాళ్ళ ఫీలింగ్ మారితే నేనేం చేయలేను. అవతల వాళ్ళు ఏదైనా కావాలి అన్నప్పుడు ఇచ్చేసే వ్యక్తిత్వం నాది. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా, మంచిదానికా లేదంటే చెడ్డదానికా అని ఆలోచించను. కానీ ఇప్పుడు నాకు నో ఎందుకు అనే ధైర్యం వచ్చింది. పర్లేదు, ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేస్తా అనే ధైర్యం వచ్చింది. ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేయడం నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చారు నిఖిల్. ఇక యష్మితో బిగ్ బాస్ హౌస్లో నడిపిన లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ, నాకు వద్దు అంటే మొత్తం దూరం పెట్టేస్తా, మొహం కూడా చూడను అని అన్నాడు. మొత్తానికి నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కావ్య గురించి ఒకలా మాట్లాడాడు. మాట్లాడడం కాదు, తనని మించిన అమర ప్రేమికుడు లేడు అన్నట్టుగా కావ్య చెప్పినట్టే అద్భుతంగా నటించాడు. ఇప్పుడు మొత్తంగా యూటర్న్ తీసుకుని ప్లేట్ తిప్పేశాడు నిఖిల్ మలయక్కల్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ అండ్ సీరియల్ అప్డేట్స్ కోసం మన సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.